మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి పుస్తకము 12వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రశస్తమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని ఆధ్యాత్మికంగా ప్రభువు అన్ని విషయాలలో బలపరుస్తూ ధైర్యపరుస్తూ దేవుడు తన ఉన్నతమైనటువంటి కృపను మనకు అనుగ్రహిస్తూ ప్రతి పరిస్థితిలో కూడా దేవుడే మనల్ని బలపరిచి ఆయన నిలబెట్టగలిగిన దేవుడు. చదవబడిన వాక్య భాగములో సమూయేలు ఇశ్రాయేలుకు తెలియచేస్తూ మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టండి అని తెలియచేస్తున్నాడు. మనందరము కూడా దేవుని యందు మనము నిలిచి ఉండగలిగితే పరిస్థితులు ఎలాగున్నా, ప్రతికూలతలు ఏవైనా కూడా మనము దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు దేవుడు మన ఎడల ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఈ దినాలలో అనేక మంది పరిస్థితులను బట్టి, బలహీనతలను బట్టి, ఆర్థికాన్ని బట్టి అనేకమైన పరిస్థితుల్లో చాలా మంది దేవుని యందు నిలిచి ఉండలేకపోతూ ఉన్నారు. దేవుని యందు నమ్మిక ఉంచలేకపోతూ ఉన్నారు. దేవుని యందు మనము నిలిచి ఉంటే దేవుడు మన జీవితాలలో ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఎవరు దేవుని యందు నిలిచి ఉంటారో, ఎవరు దేవునిని ఆశ్రయిస్తారో, ఎవరు దేవుని మీద ఆధారపడతారో వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారు దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు దేవుడు భీకరమైన కార్యాలు చేశాడు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. దేవుని పిల్లలమైన మనము కూడా మన పరిస్థితుల వైపు చూడకుండా మనము దేవుని యందు నిలిచి ఉంటే తప్పకుండా మనము అన్ని విషయాలలో జయాన్ని పొందుతాం. ఇశ్రాయేలీయులు దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు దేవుడు భీకరమైన, అద్భుతమైన, ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు జరిగించాడు. నిర్గమకాండము 14వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో దేవుడు వారి పక్షముగా చేసే కార్యాలు శత్రువుకి భయాన్ని పుట్టిస్తాయి. ఇశ్రాయేలు ప్రజల ఎడల ఐగుప్తులు ఎంతో కఠినంగా వారిని హింసించాలని, నిర్మూలన చేయాలని, ఇశ్రాయేలులను అనేకమైనటువంటి శ్రమల చేత వారిని కలవరపరుచినప్పుడు దేవుని యందు ఇశ్రాయేలులు నిలిచి చూచినప్పుడు దేవుడే వారి పక్షంగా గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. చేయడమే కాదు గాని వారికి దేవుని ఎడల భయం కలిగింది. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము మనము దేవుని యందు నిలిచి ఉంటే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేసే దేవుడు. శత్రువు కలుగ చేస్తున్న ప్రతి పరిస్థితి నుండి, ప్రతి శ్రమ నుండి ఆయన మనలను విడిపించి మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఈ ఉదయకాలం మనందరము కూడా
సత్యమందు నిలబడాలని అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నట్లుగా, సత్యం అనగా దేవుని వాక్యము. మనము దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని, దేవుని వాక్యమందు మనం విశ్వాసం ఉంచి, వాక్యమందు మనం నిలిచి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలలో ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. మనము సత్యమందు నిలబడాలి. రెండవదిగా మనము పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. మనము సత్యమందు నిలబడాలి, విశ్వాసమందు కూడా మనం నిలిచి ఉండాలి. ఈ ఉదయకాలము చాలా పర్యాయాలు మనము విశ్వాసములో నిలిచి ఉండలేకపోతూ ఉన్నాం. విశ్వాసములో మనం నిలిచి ఉంటే విశ్వసించటము ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. తన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన సిగ్గుపడనివ్వడు, సిగ్గుపరచుడు. మరి సహోదరి, సహోదరుడా, మరి దేవుని యందు మనము నిలిచి ఉండాలి, సత్యమందు మనం నిలిచి ఉండాలి, విశ్వాసమందు మనం నిలిచి ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. నా ప్రేమయందు నిలిచి ఉండుడి. మనందరము కూడా దేవుని ప్రేమయందు నిలిచి ఉండాలి. ఒకప్పుడు అల్పులము, అయోగ్యులము, తృణీకరించబడిన వారము, మనలో ఏ అర్హత యోగ్యత లేనటువంటి పాపులమైన మనలను ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనలను ఆ పాప దోషము నుండి, ఆ పాప శిక్ష నుండి దేవుడు విడిపించాడు. ఆయన ప్రేమే ఈరోజు మనం ఇలా ఉన్నాము అని అంటే, కనుక మనము కూడా ప్రభువు మన ఎడల చూపిన ప్రేమను ఇతరుల ఎడల మనము కూడా ఆ ప్రేమను చూపగలిగితే, ప్రేమయందు నిలిచి ఉండాలని ప్రభువు తెలియచేస్తున్నట్లుగా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే మనల్ని ప్రేమించారో ఆ ప్రేమను మనము కూడా ఇతరుల ఎడల మనము చూపించాలి. క్రైస్తవ్యం అంటేనే ప్రేమించటము, ప్రేమను పంచటము. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వైపు మనం చూడగలిగితే ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నవాడో తన పిల్లలు కూడా అంతే ప్రేమ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, నీవు ప్రేమయందు నిలిచి ఉంటే దేవుడు మన జీవితంలో ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసే దేవుడు. అలాంటి ఉన్నతమైన కార్యాలు ఈ ఉదయకాలము మనందరి జీవితాల్లో ప్రభు జరిగించినట్లు దేవుని యందు నిలిచి ఉందాం, సత్యమందు నిలిచి ఉందాం, విశ్వాసమందు నిలిచి ఉందాం, దేవుని ప్రేమయందు నిలిచి ఉందాం, దైవ కార్యాలను స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఈ దినము వారు చేయనుద్దేశించిన ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండి మీ సమయోచితమైన కృపా సహాయాన్ని వారికి దయచేయమని, అన్ని విషయాల్లో మీ సహాయమును వారికి అనుగ్రహించమని, ఆనైనను అపాయములను కీడిని వాటిల్లుకున్నట్లు నీ బిడ్డల ఎడల ఉన్నతమైన కార్యాలు చేసి మీరే కాపాడి సంరక్షించమని, మీ రక్షణ ఆనందాన్ని కలగచేయమని, మీ ఉన్నతమైన కృపతో మీ రాకడకు సిద్ధపరచమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.